హాయ్ ఎవ్రీవన్. మనం జీవన్ ప్రమాణ్ అంటే లైఫ్ సర్టిఫికేట్ అనేది ఎలా ఆన్లైన్లో సబ్మిట్ చేస్తాం ఒకసారి మీరు చూడండి. ముందుగా మనకి జీవన్ ప్రమాణ్ వెబ్సైట్ యొక్క లోగోని మనం క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేయగానే మనకి వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అయితే ఇందులో మనకు కావాల్సిందల్లా చెకింగ్ కోసం పీపీఎఫ్ అకౌంటు, అదేవిధంగా ఆధార్ కార్డు, పెన్షన్ పొందే వల్ల మొబైల్ నెంబరు, ఆధార్కి మొబైల్ నెంబర్ ఏదైతే లింక్ అయిందో అది తీసుకోవడం వల్ల మనం చేస్తుంది. ఇక్కడ మన ఆధార్ నెంబరు కింద మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకి జనరేట్ ఓటీపీ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఒక్క నిమిషం నేను చేస్తున్నాను. ఇక నేను ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాను. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి నా మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ ఓటీపీ అని క్లిక్ చేశాను. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే బటన్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా పెన్షన్ స్కీమ్ అనేది ఓపెన్ అవుతుంది. మనకు ఆల్రెడీ ఇక్కడ వచ్చేసి పెన్షనర్ నేమ్ అంటే మన దగ్గర డీటెయిల్స్ అనేవి ఉంటే ఓకే అండి. డీటెయిల్స్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ వస్తాయి, కొంతమందికి రావు. రానప్పుడు ఇక్కడ పెన్షనర్ నేమ్ ఫస్ట్ బాక్స్లో పెన్షనర్ యొక్క నేమ్ అంటే ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వారి యొక్క పేరు అనేది ఇందులో టైప్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ టైప్ ఆఫ్ పెన్షన్ అంటే ఫ్యామిలీ అంటే భర్త జాబ్ చేసి భార్యలకైనా పెన్షన్ తీసుకున్నప్పుడు అయితే ఇక్కడ ఫ్యామిలీ పెట్టుకోవాలి. అదే సర్వీస్ అంటే జాబ్ చేసిన అతనే రిటైర్డ్ అయిపోయి పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళకైతే మనం ఇక్కడ సర్వీస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఓకే అయిన తర్వాత ఇక్కడ ఆర్గనైజేషన్ ఎవరు అంటే సెంట్రల్ గవర్నమెంటా లేకపోతే రైల్వేనా, ఈపీఎఫ్ఓలా లేకపోతే స్టేట్ గవర్నమెంటా ఎవరు అనేది ఇక్కడ ఆప్షన్ అనేది మనం తీసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం రైల్వే వాళ్ళకి మనం పెన్షన్ అనేది అప్లై చేస్తున్నట్లయితే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అది శాంక్షన్ ఆఫ్ అథారిటీ అంటే ఇక్కడ మనకు వచ్చేసి డిఫెన్సా సెంట్రల్ గవర్నమెంట్ వల్ల అనేది చూసుకోవాలి. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అంటే మొత్తం అన్నీ రావు, కొన్ని వస్తాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి రైల్వే, టెలికాం, పోస్టల్ ఈ బేసన్లో అలాంటి వాటిల్లో చేసిన వాళ్ళని టెలికాం అంటారు. రైల్వే అంటే గూడ్స్ గార్డ్గా, ట్రాక్ మ్యాన్గా చేసి రిటైర్డ్ అయిపోవాలని మనం రైల్వే తీసుకుంటే పీపీఓ నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాము. ఇక్కడ ఆ కస్టమర్కి పెళ్ళయిందా పెళ్ళి కాలేదా, మ్యాక్సిమం పెళ్ళి అనేది అంటే ఇది వచ్చేసి మనకి సర్వీస్ సెక్టర్లో కన్నా ఫ్యామిలీలో అడుగుద్ది ఎస్ఆర్ నో అనేది. ఇలా తీసుకున్న తర్వాత వాళ్ళ యొక్క డిజిగ్నేషన్ ఏజెన్సీ అనేది సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ గవర్నమెంట్ మనం వచ్చేసి రైల్వే అనుకున్నాం కదా, రైల్వే తీసుకున్న ఇక్కడ మీరు డబ్బులు అనేవి మీకు డిస్ట్రిబ్యూటింగ్ ఏజెన్సీ అనే బ్యాంక్ ద్వారా పోస్ట్ ఆఫీస్ ద్వారా డబ్బులు పడితే తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి బ్యాంక్ సెలెక్ట్ చేస్తాం. బ్యాంక్ అంటే ఏ బ్యాంక్ అనేది ఇక్కడ అడుగుతుంది. మనకు వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మీ యొక్క పెన్షనర్ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది ఇక్కడ మ్యాక్సిమం అందరికీ ఉంటుంది. అంటే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా పెన్షనర్ కొట్టిన తర్వాత అన్నీ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి అతను మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనేది సబ్మిట్ చేస్తాము. చేసిన తర్వాత డీటెయిల్స్ అన్నీ మళ్ళీ ఇంకోసారి వెరిఫై చేస్తుంది. ఇక్కడ కన్ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత ఆధార్ అథెంటికేషన్ ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ సబ్మిట్ కొట్టగానే మనకి ఆధార్ అథెంటికేషన్లోకి వెళ్ళొద్ది. ఆధార్ అథెంటికేషన్కి వెళ్ళిన తర్వాత మనం బయోమెట్రిక్ అనేది వేయటం వల్ల మనకి పీపీఓ నెంబర్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవుతుంది. సబ్మిట్ అయిన తర్వాత మనకి నెంబర్ అనేది ఒకటి డిస్ప్లే అవుతుందండి. ఆ నెంబర్ డిస్ప్లే అయిన తర్వాత ఆ నెంబర్ మనకి మొబైల్కి కూడా వస్తుంది. మొబైల్కి వచ్చిన తర్వాత ఇంకా మొబైల్ తరపున స్క్రీన్ మీదనే ఉంటుంది. మనకి జీవన్ ప్రమాణ్ అనే ఒక వెబ్సైట్ ఉంటుందండి. ఈ వెబ్సైట్ లాగిన్ అయిన తర్వాత పెన్షనర్ లాగిన్ అని ఉంటుంది. లేదంటే ఇక్కడ మనకి పెన్షనర్ లాగిన్ అనే ఆప్షన్ ఒకటి ఉంది. ఈ పెన్షనర్ లాగిన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ పెన్షనర్ ఐడి అదేవిధంగా కప్చా కోడ్ అనేది ఒకటి తీసుకుంటుంది. మనకి ఇక్కడ ఏదైతే జనరేట్ అయిందో ఫస్ట్ మనం చేసిన ఈ పెన్షనర్ డీటెయిల్స్లో ఆ ఐడి తీసుకొని ఇక్కడ పెన్షనర్ ఐడి కొట్టి ఓటీపీ కొట్టగానే మనకి మొబైల్ నెంబర్ ఫస్ట్ ఇచ్చినాం కదా రిజిస్టర్ అయినప్పుడు ఆ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ వచ్చిన తర్వాత మనకి లైఫ్ సర్టిఫికేట్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.